నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన వైకాపా నాయకులు ప్రస్తుతం ప్రజా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దొంగ నాటకాలను ప్రజలు ఎవరు నమ్మరని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు. ఎందుకు మీరు త్వరితగతిన పూర్తి చేయలేకపోయినారు? దానివల్ల మనకు పడిన పెనాల్టీ ఎంత? మనం ఎన్ని వేల కోట్ల పెనాల్టీలు కట్టినాం. పోలవరం ప్రాజెక్టు రైతులకు నీళ్లు అందించకుండా మీరు చేసిన అన్యాయమే కాకుండా అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఎన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ఖజానా మీద భారం పడిందో మీరు చెప్పాలా. మేము చెప్తాం, రాండి బహిరంగ చర్చకు, ఎక్కడైనా సరే మాట్లాడుకుందాం, ప్రజల సమక్షంలో మాట్లాడదాం. మేము అడిగే ప్రశ్నలకు రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా వచ్చి ప్రజలకు నీతిమంతంగా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే రాండి. మీరెందుకు ప్రజలను మోసం చేయదలుచుకున్నారు ఇట్లాంటివన్నీ చెప్పి? కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చిన్న షాప్ పెట్టుకొని ఉండే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఈరోజు ఆయన టర్నోవర్ ఎంత? కొన్ని వేల కోట్లు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కృష్ణా థియేటర్ సర్కిల్లో కడపలో చిన్న ఎలక్ట్రికల్ షాపు, ఈరోజు ఆయన టర్నోవర్ కొన్ని వేల కోట్లు. రైతులు ట్రాన్స్ఫార్మర్లు అడిగితే గత మీ పరిపాలనలో ఎన్ని రూపాయలకి ఇచ్చినారంటే మీరు ఒక్కో ట్రాన్స్ఫార్మరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తరపున? పక్క రాష్ట్రాల్లో అదే ట్రాన్స్ఫార్మర్ ఎంతకి ఇచ్చినారండి? 2 ఇంతలు 3 ఇంతలకు మీరు సప్లై చేయలేదా? ఆ డబ్బంతా ప్రజల డబ్బు కాదా? అదంతా మీ సొంత అకౌంట్లలో పడలేదా? మీరు అవినీతి చేయలేదా? దానిల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండలేదా? ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలు విద్యుత్ బోర్డు నుంచి మీరు దోచేసి, కూకట్పల్లిలో మీరు హిందూజాల దగ్గర నుంచి ఆక్యుపై చేసిన భూమికి 1400 కోట్లు ప్రజాధనం కట్టారండి మీరు. నిజం కాదా? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దగ్గర నుంచి మీరు దోచుకున్న వేలాది కోట్ల రూపాయలు ట్రాన్స్ఫార్మర్లు పక్క రాష్ట్రాల్లో ఇచ్చే ధరతో పోలిస్తే 2 ఇంతలు 3 ఇంతలు ధరలకు సప్లై చేసి ప్రజలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఈఆర్సీ వాళ్ళు హిందూజాలకు పేమెంట్ ఇవ్వద్దని చెప్పలేదా? ఎందుకు మీరు ఈ విధంగా ప్రజలను మోసం చేసేదానికి ఇదంతా చేస్తున్నారు? మైలవరంలో మీరు సోలార్ ప్లాంట్ మీద దాడి చేయకపోయి ఉంటే రాయలసీమలో, ప్రకాశం జిల్లాలో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి వచ్చి ఉండేది? వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. 7,000 మెగావాట్లు కాదు, వాళ్ళు దాదాపుగా సోలార్ ఇంటెన్సిటీని బట్టి 10,000 మెగావాట్లు ప్రొడ్యూస్ చేసిండేవాళ్ళు. విద్యుత్ ఉత్పత్తి మిగిలి ఉండేది. మనం పక్క రాష్ట్రాలకు అమ్ముకునే సత్తా వచ్చి ఉండేది. మనం లాభపడి ఉండేవాళ్ళం. మీరు చేసిన పని వల్ల మీరు విద్యుత్ కృత్రిమ కొరత సృష్టించి యూనిట్ ఎక్కువ ధరలకు కొనేటట్లు చేసి ముడుపులు తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసినారు. మీరు ఈ మొత్తం మాట్లాడుతున్నారు. కలెక్టరేట్ దగ్గరకు వచ్చి చెప్పాలా? శ్రీకాంత్ రెడ్డి సమాధానం చెప్పాలా? అమర్నాథ్ రెడ్డి సమాధానం చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకు? ఈ రోజు ఈ గతి ఎందుకు పట్టిందో? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏమన్నా ఛార్జీలు పెంచమని ఫైల్ మీద సంతకం పెట్టింటే చూపించండి, మేము సమాధానం చెప్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచము అని మేము పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, పెంచం. మీరు పెరిగే విధంగా గత 5 సంవత్సరాల్లో వ్యవహరించిన తీరు వల్ల ఆ పరిణామాలు తల ఎత్తుతూ ఉన్నాయి. మీరు ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. 1,29,000 కోట్లు విద్యుత్ బోర్డుకు నష్టం జరిగింది మీ వల్ల. ప్రజల మీద భారం పడింది. ఇవన్నీ పెట్టుకొని మీరు మా మీద ఆరోపణలు చేస్తారు.
మొన్నటికి మొన్న సెకీ ఒప్పందం గురించి మనమంతా మీడియాలో చూసినాం. అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. దాంట్లో లంచాలు ముట్టినాయి. ఈ సెకీ ఒప్పందం వల్ల ఒక్కో సంవత్సరానికి 3,850 కోట్లు భారం పడితే 30 ఏండ్లలో 1,00,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడేటట్లు మీరు అక్రమ ఒప్పందాలు చేసుకున్నారు. క్లియర్ గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అక్కడ మెన్షన్ చేసి ఉండడం మనం ఫోటో కాపీ తీసి వార్తాపత్రికల్లోనే వేసినారు. ఇటువంటివన్నీ మీరు పెట్టుకొని మీరు ఇతరులను కామెంట్ చేసే స్థాయికి వచ్చినారు. ఇది ప్రజలను మోసం చేయడం తప్ప వేరే ఏమీ కాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన విజన్ వల్ల జరిగింది కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉండా. మీరెందుకు ప్రజలను మోసం చేసేదానికి ఇటువంటి ధర్నాలు చేస్తూ ఉంటారు? ఈ కార్యక్రమాలు కట్టి పెట్టండి. ప్రజాస్వామ్యం ఇది. మీ అరాచక పరిపాలన ముగిసింది. ఇంకా మీరు ఇవన్నీ కట్టి పెట్టి మంచి పద్ధతుల్లో ప్రజల వద్దకు రాండి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. ఇంకా మీరు చేసిన గాయాలు 50 సంవత్సరాలు మర్చిపోలేరు ఈ జనం. మీరేదో 6 నెలలు అయితేనే తొందరపడి వచ్చేస్తున్నారు. 6 నెలలు కాదు కదా, 50 సంవత్సరాలు కూడా మీరు ప్రజల గుండెల్లో చేసిన గాయాలు మాసిపోవు. అంతటి గాయాన్ని చేసినారు మీరు ప్రజలకు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులు ఏమైనా గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే వచ్చి మాకు రాయితీ ఇవ్వండి అని అడిగినారా? అడక్క ముందే ఆటోమేటిక్గా వాళ్ళకు 200 యూనిట్ల వరకు రాయితీ ఇస్తా ఉంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు.